జై భీమ్. ఈరోజు అనగా జూలై 20వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్గా చేరిన రోజు. అంటే ఎన్నుకోబడ్డాడు 1942 జూలై 20న. అప్పుడు వైస్రాయ్గా ఉన్నటువంటి లార్డ్ లిన్ లిత్గో, అతను తర్వాత బ్రిటిష్ ప్రధాని కూడా అవుతాడు. లార్డ్ లిన్ లిత్గో వైస్రాయ్గా ఉన్నటువంటి కౌన్సిల్లో లేబర్ మెంబర్ అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే మనకి ఇప్పుడు లేబర్ మంత్రి లాంటిది అనమాట. అంటే కార్మిక శాఖ మంత్రి దానికి సమానం. ఈ కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలా ఎన్నుకోబడ్డాడు, కారణాలేంటి, తను ఏం చేశాడు, మనం ఏమి నేర్చుకోవాలనేది చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు దయచేసి మొత్తం చూడండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్నే ఎందుకు తీసుకున్నారు? అంతకంటే ముందు ఎవరున్నారు? ముందు కూడా కౌన్సిల్లో కొంతమంది భారతీయులు తీసుకున్నారు, కానీ ఆ సంవత్సరం విస్తరించాలనుకున్నారు. అంటే కౌన్సిల్ని విస్తరించాలనుకుంది బ్రిటిష్ గవర్నమెంట్. ఆ విస్తరించే క్రమంలో భారతదేశం నుంచి ఒక గొప్ప వ్యక్తికి అవకాశం ఇవ్వటం ద్వారా మరి వారి యొక్క ఉద్దేశాలని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎందుకు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఈ తెలుసుకునే క్రమంలో మనం కొన్ని విషయాల్ని చర్చించుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాల్యంలో ఒక బాల కార్మికుడిగా ఒక మిల్లులో పనిచేస్తాడు. నెంబర్ 1 పాయింట్ అంటే అలాంటి బాల్యంలో మిల్లు కార్మికుడిగా ఎటువంటి హక్కులు లేని సమయంలో కార్మికుడిగా పనిచేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే కార్మికుల కోసం హక్కులను రూపకల్పన చేయటం అనేది చాలా గొప్పగా ఉంటుంది కదా. అయితే 1945లో భారతదేశంలో అంటరాని వారు, అన్టచబుల్స్ ఇన్ ఇండియా అనే గ్రంథం రాసినటువంటి లూయిస్ అనర్కర్క్ అనే ఒక వ్యక్తి, ఆయన ఏమంటారంటే భారతదేశంలో ముఖ్యమైన కార్మిక సంఘాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి బొంబాయి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనేది ఒక ముఖ్యమైన సంఘం. ఇది డాక్టర్ అంబేద్కర్ స్థాపించాడు. దీన్ని ఎప్పుడు స్థాపించాడంటే 1934లో. 1945లో ఒక వ్యక్తి అంబేద్కర్ గురించి, వ్యక్తి కాదు, అతను ఒక జర్నలిస్ట్, ఒక వ్యాఖ్య చేస్తాడు, లూయిస్ అనే వ్యక్తి. అతను ఏమన్నాడు, అప్పట్లో ఉన్నటువంటి కార్మిక సంఘాల్లో బాంబే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనేది ఒక ముఖ్యమైన సంఘము, ఒక ముఖ్యమైన యూనియన్గా చెప్తాడు. దీన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1934లో ప్రారంభిస్తారు. దీన్ని ప్రారంభించింది డాక్టర్ అంబేద్కర్. తర్వాత 1942 జూలై 21న అక్కడ దినపత్రికలన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని, ఎప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జూలై 20, 1942లో కార్మిక శాఖ మంత్రిగా ఎన్నుకోబడిన తర్వాత అక్కడ పత్రికలని ఏమని పొగుడుతాయి అంటే, ఒక అంబేద్కర్
అణగారి జాతులకు సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఒక నాయకుడిగా ఎదిగే క్రమంలో ఇది ఒక గొప్ప పరిణామంగా కీర్తిస్తాయి డాక్టర్ అంబేద్కర్ని. బాల కార్మికుల గురించి తెలిసినటువంటి అంబేద్కర్, అదేవిధంగా గొప్ప సంఘాలని, ఒక గొప్ప సంఘం, కార్మిక సంఘం స్థాపించినటువంటి అంబేద్కర్, కార్మికుల హక్కుల చట్టాలను, హక్కులను రూపకర్తగా మారే క్రమంలో ఆయన ఎదుర్కొన్న సంఘర్షణలు, ఒరిపిడి, నేర్పరితనం, వీటన్నిటి యొక్క లక్షణాలను మనం అధ్యయనం చేసి అంబేద్కర్ నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంది. అయితే అంబేద్కర్ గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అని చెప్తున్నంటే, ప్రత్యేకంగా మనము ఒక మంత్రి పదవి కాదు కానీ ఏదైనా ఒక చిన్న పదవి పొందాలన్నా కానీ ఈ రోజుల్లో అనేక విన్యాసాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకని నేను వీడియో చేస్తున్నాను. హెచ్కేఎల్ అనే ఒక జర్నలిస్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి బాంబే క్రానికల్లో ఒక స్టేట్మెంట్, అంటే వ్యాసాలే రాస్తాడు. ఆ వ్యాసంలో ఒక స్టేట్మెంట్ ఏమైందంటే, ఒక ప్రత్యేక వ్యాసం అది. అంబేద్కర్ ఒక కొత్త యుగానికి తెరలేపారు. అంబేద్కర్ ఈరోజు కార్మిక శాఖ మంత్రిగా లేదా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా నియమించబడటం ద్వారా ఒక కొత్త యుగానికి ప్రారంభమైంది అని రాస్తారు. ఇంకా ఏ వ్యక్తి అయితే పేదరికం గురించి, వివక్షతల గురించి, వీళ్ళందరికీ ప్రజలకు జరిగే, స్త్రీలకు, బడుగు వర్గాలకు జరిగే అన్యాయాల గురించి పోరాడాడో ఆ వ్యక్తికి ఇచ్చిన అత్యున్నత గౌరవం ఈ కార్మిక శాఖ మంత్రిగా ఈ హెచ్కేఎల్ అని ఆయన వ్యాఖ్యానిస్తాడు, ఆ వ్యాసంలో రాస్తాడు. అంబేద్కర్ లేబర్ పోర్ట్ఫోలియో ఒక వారం తర్వాత, అంబేద్కర్ లేబర్ పోర్ట్ఫోలియో అంటే కౌన్సిల్ మెంబర్ అనే వ్యక్తి ఇప్పుడు మనకి క్యాబినెట్ మినిస్టర్ హోదా అన్నమాట. ఏది లేబర్ పోర్ట్ఫోలియో పొందడం అనేది, పోర్ట్ఫోలియో ఉండటం అనేది. అంటే ఒక వారం తర్వాత, అంటే 20వ తారీఖు, 27 నుంచి ఆయనకి పోర్ట్ఫోలియో కూడా వచ్చింది. ఒక ప్రత్యేక సందర్భం ఇది. చరిత్రలో ఒక అంటరాని వ్యక్తిగా చూడబడిన వ్యక్తి బ్రిటిష్ ఇండియాలో ఒక మంత్రి పదవిని అనుభవించటం, మంత్రి పదవిగా గౌరవించటం, మంత్రిగా గౌరవించబడటం ఒక చరిత్ర. బ్రిటిషర్స్ రాకముందు ముస్లిం పరిపాలకులు ఉన్నారు. వాళ్ళు ఒక 600 ఏళ్ళని పరిపాలించుంటారు సుమారుగా. వారికంటే ముందు భారతదేశంలోనే అనేక మంది హిందూ రాజులు పరిపాలించారు. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక అంటరాని వాడికి ఒక ఈ స్థాయి, ఉన్నత స్థాయి అవకాశం లభించలేదు. అయితే మిత్రులారా, బ్రిటిషర్స్ కూడా ఏకాఏకీన రాగానే అంటరాని వారికి ఈ స్థానం ఇవ్వాల. బ్రిటిషర్స్ వచ్చి 200 సంవత్సరాల తర్వాత, యూరోపియన్ భారతదేశం వచ్చిన 200 సంవత్సరాల తర్వాత 1942లో డాక్టర్ బాబాసాహెబ్కు అవకాశం ఇచ్చారు. ఎందుకు, ఎలా జరిగింది ఈ పెనుమార్పు రావడానికి కారణం ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ని, అంటే ఈ కారణం ఏంటి అనే ముందు బ్రిటిషర్స్ యొక్క విజన్, అంబేద్కర్ మీద బ్రిటిషర్స్ యొక్క విజన్ ఎలా ఉందంటే, అతను ఒక సోషల్ రెబల్. అతని మీద, అంబేద్కర్ మీద బ్రిటిష్ వారి యొక్క ఒపీనియన్ ఎలా ఉందంటే, అంబేద్కర్ ఒక సోషల్ రెబల్,
ఒక ఇంటలెక్చువల్ రాడికల్. జాగ్రత్తగా గమనించండి, వినండి, చాలా పెద్ద పదాలు ఇవి, చాలా గొప్ప పదాలు. కొంతమంది రెబల్ అంటారు, కొంతమంది సోషల్ యాక్టివిస్టులు ఉంటారు, కానీ సోషల్ రెబల్స్ అంటే అరుదుగా ఉంటారు. తర్వాత ఇంటలెక్చువల్ రాడికల్స్ ఉంటారు, ఇంటలెక్చువల్స్ ఉంటారు. ఉదాహరణకి ఐన్స్టీన్ ఇంటలెక్చువల్ కానీ రాడికల్ కాదు. భగత్ సింగ్ రాడికల్ కానీ ఇంటలెక్చువల్ కాదు. అంబేద్కర్ ఇంటలెక్చువల్ రాడికల్, సోషల్ రెబల్. ఈ ఒపీనియన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద వాళ్ళకు ఉంది, బ్రిటిష్ వారికి. సరే, ఇక్కడ బాగానే ఉంది. అంబేద్కర్ ఈ పదవి తెచ్చుకోవడానికి, ఈ మంత్రి పదవి తెచ్చుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశాడా? బ్రిటిష్ వారిని ఏదన్నా అడిగాడా? బ్రతిమాలాడా? దరఖాస్తు ఏమైనా చేశాడా అంటే ప్రతిదానికి కూడా నో అనే సమాధానం. అంబేద్కర్ బ్రిటిష్ వారికి దరఖాస్తు చేయలేదు, బ్రిటిష్ వారిని కోరలేదు, బ్రతిమాలలేదు, వాళ్ళ కాళ్ళ మీద పడలేదు, వాళ్ళ సంకల్లో కూడా దూరలేదు. పదవుల కోసం ఇన్ని రకాల విన్యాసాలు చేసే వ్యక్తులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితం ఒక ఆదర్శంగా ఉండాలి. ఇలాంటి ఎటువంటి వేషాలు వేయకుండా, ఎక్స్ట్రా వేషాలు వేయకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పిలిచి గౌరవంగా మీరు ఈ పదవి నిర్వహించాలి, దయచేసి ఈ పదవిని చేపట్టండి అని బ్రిటిష్ వారు రిక్వెస్ట్ చేస్తారు. ఒక లేఖ రాస్తారు బ్రిటిష్ వారు ఏంటి. అయితే రిక్వెస్ట్ చేసే క్రమంలో అంబేద్కర్ని ఎందుకు రిక్వెస్ట్ చేయాలి, ఏంటి ఆ కారణాలంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విస్తృతపరిచే క్రమంలో ఇండియా నుంచి ఒక వ్యక్తిని తీసుకోవాలి, ఆ వ్యక్తి మేధావి అయి ఉండాలి, ఆ వ్యక్తి కార్మికుల పక్షాన, పీడితుల పక్షాన పనిచేసిన వ్యక్తి అయి ఉండాలి అనేది బ్రిటిష్ వారి ఆలోచన. మరి అలాంటి ఆలోచనలో బ్రిటిష్ వారికి అంబేద్కరే ఎందుకు కనపడ్డాడు? మరి మిగిలిన వాళ్ళు అప్పటికి చాలామంది పోరాటాలు, సోషలిస్టులు ఉన్నారు కదా, అంబేద్కర్ ఎందుకు కనపడ్డాడు అంటే, అంబేద్కర్ అందరితో పాటు మిగిలిన సోషలిస్టులు లాగానే, అంటే వాళ్ళకి లాగానే కాదు, వాళ్ళకంటే మించి కార్మిక హక్కుల కోసం పోరాడిన వ్యక్తి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కార్మిక సంఘాలు స్థాపించాడు, బొంబాయి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్థాపించాడు, రైల్వే యూనియన్లందరినీ ఏకం చేసి రైల్వే యూనియన్లకి సభలో సమావేశాలు పెట్టి వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటాలు చేసిన వ్యక్తి. దాంతోపాటు అంటే కార్మిక సంఘాలు అవి ఇవి అంటే మనకు వచ్చేది ఏంటంటే, మనం చూసిన వ్యక్తులందరూ కూడా కార్మికులను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకునే వ్యక్తులు. అలా కాకుండా నిబద్ధతగా పోరాడిన వ్యక్తి. ఇలా నిబద్ధతగా పోరాడిన వ్యక్తి వాళ్ళకి అవసరం అయ్యాడు బ్రిటిష్ వారికి. కార్మికుల పేరుతే అంటే సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేయటం, వారి పక్షాన పోరాటం మాత్రమే కాదు. 1936లో కార్మికుల పేరుతోనే ఇండియన్ లేబర్ పార్టీ అని ఒకటి స్థాపించాడు. ఇండియన్ లేబర్ పార్టీ కూడా స్థాపించి బొంబాయి కౌన్సిల్లో పోటీ చేసి సీట్లు కొన్ని గెలుచుకొని అక్కడ కూడా కార్మికుల కోసం కొన్ని చట్టాలు చేశారు. బొంబాయి మిల్ వర్కర్స్ యూనియన్లో కోసం అదేవిధంగా అక్కడ కొన్ని చట్టాలు కూడా చేయటంలో తన యొక్క పాత్ర ఉంది. తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి బ్రిటిష్ వారు ఒక తనకి నోట్ రాస్తారు. అంబేద్కర్ నోట్ పంపిస్తారు, ఒక లెటర్ లాగా, ఒక అపాయింట్మెంట్ లెటర్ లాగా. దాంట్లో ఏమంటారంటే, దిస్ ఈజ్ గివెన్ ఈజ్ డీప్ సెక్షనల్ expertise. Ambedkar was appointed as the Labour member of the Viceroy Executive Council from 1942 to 1946. దేనికోసం? హిజ్ డీప్ సెక్షనల్ ఎక్స్పర్టైజ్. ఆ రంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రంగంలో? కార్మికులకు సంబంధించిన రంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాణ్యమైన, లోతైన అవగాహన కలిగిన వ్యక్తి కాబట్టి డాక్టర్ అంబేద్కర్కి ఈ పదవి ఇవ్వటం జరిగింది అని నోట్లో రాస్తారు ఎవరు? బ్రిటిష్ వారు. తర్వాత అది ఒక్కటే మాత్రమే కాదు, ఆ మాట, ఆ నోటు రాయటంలో అంబేద్కర్ యొక్క పాత్ర, అంటే తను గతంలో చేసిన పాత్ర ఏంటంటే, అంబేద్కర్ రచనలు, పోరాటాలు, అంబేద్కర్ అధ్యయనం, పరిశోధన, ఇవన్నీ కూడా అంబేద్కర్కు ఈ పదవి తెచ్చిపెట్టడంలో సహాయపడినాయి. ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ అనే అంబేద్కర్ రాసినటువంటి ఒక పరిశోధనాత్మక వ్యాసం. అదే కాకుండా ఆర్థిక శాస్త్రంలో అనేక పరిశోధనలు, కొలంబియా యూనివర్సిటీలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పొందిన డిగ్రీలు, ఇవన్నీ కూడా అంబేద్కరు ఈ పదవి పొందటంలో తన యొక్క మేధస్సు, సంపన్నత బ్రిటిష్ వారికి అర్థమయ్యే విధంగా ఉండటం వల్ల, అదే కాకుండా ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా, అంటే బ్రిటిష్ పరిపాలిత భారతదేశంలో ఆర్థిక విధానాలు ఎలా ఉండి అని ఒక పరిశోధనాత్మక గ్రంథం ఒకటి రాస్తారు. ఇవన్నీ కూడా దాంట్లో ఆర్థిక అంశాల్లో ముఖ్యంగా కార్మిక అంశాలు కూడా ఉన్నాయి. ఇది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని వారు ఎంపిక చేయడానికి ఒక ముఖ్యమైన కారణం. వీటన్నిటితో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్కి అప్పటికే 1942కే భారతదేశంలో ఒక గొప్ప మద్దతు కలిగినటువంటి నాయకుడు, ప్రజాబలం కలిగినటువంటి నాయకుడు. అంటే బ్రిటిష్ వారికి కంపల్సరిగా ఎంచుకోవాల్సిన ఏవైతే కారణాలు ఉన్నాయో అన్ని విధాలుగా, అంటే మేధావి పరంగా, కార్మికుల పక్షాన పోరాడిన వ్యక్తిగా, కార్మికుల గురించి మరి ఆ గతంలో పనిచేసిన వ్యక్తిగా ముంబై కౌన్సిల్లో కానీ, అదేవిధంగా ఒక కార్మికుల పేరు మీద పార్టీ పెట్టిన వ్యక్తిగా, కార్మికుల గురించి, ఆర్థిక వ్యవహారాల గురించి తెలిసిన వ్యక్తిగా, వీటన్నిటితో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాబలం ఉన్న నాయకుడు, అంటే ప్రజాబలం యొక్క బలం కూడా అంబేద్కర్ని ఖచ్చితంగా ఎంపిక చేయాల్సిన పరిస్థితి బ్రిటిష్ వారు కల్పించింది. అంటే మనం ఏదో ఒక 4 రచనలు, ఒక 5 పోరాటాలు, ఏదో కొంతమంది జనం చూసుకుని మనం నాయకత్వాల కోసం, లేదంటే ఇంకా పదవుల కోసం ఆశించి వెంపర్లాడే మనము డాక్టర్ అంబేద్కర్ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముందు మేధస్సు, తర్వాత పోరాటాలు, నిబద్ధత, నిజాయితీ, అదేవిధంగా పరిపాలించగలిగినటువంటి సత్తా మనకుందని నమ్మాలి.
ప్రజాబలం ఉండాలి. అప్పుడు పాలకులు కూడా వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మనకి ఒక అవకాశం ఇస్తారు. మన అవకాశాలు మన కోసం ఎదురు చూస్తుంటాయి. ఇళయరాజా దళితుడైనప్పటికి కూడా ఇళయరాజాని ఎవరు పక్కన పెట్టలేకపోయారు. ఓకే, ఇళయరాజాని ఎవరు పక్కన పెట్టలేకపోయారు. అంటే ఒక మనల్ని పక్కన పెట్టలేని స్థితికి మనం చేరుకోవటం అంబేద్కర్ కోరుకున్నాడు. అన్ని విధాలకు కూడా మనం అర్హతలు. ఈ దేశంలో వివక్షతలు సహజంగా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, గతంలో ఉన్నాయి, రేపు ఉంటాయి కూడా. ఈ వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడుతూనే మన మేధస్సును పెంచుకోవాలి, నిబద్ధత నిజాయితీని కలిగి ఉండాలి అనేది అంబేద్కర్ జీవితం మనం నేర్పుతున్న ఒక సాదృశ్యమైన జీవితం, ఒక ఆదర్శవంతమైన జీవితం. అయితే అంబేద్కర్ లేబర్ మినిస్టర్ అయిన తర్వాత ఏం చేశాడనేది దాదాపు చాలామందికి తెలుసు. ఏం చేశాడు? ముందు ఏంది వెనకే ఉంది, కానీ ఆయన మొత్తం మీద అనేక రకమైన సంస్కరణలు తీసుకొచ్చాడు. కార్మికుల కోసం, ఉద్యోగస్తుల కోసం. ఈ భారతదేశంలో అందరికంటే ఎక్కువగా పోరాడింది, చట్టాలు, హక్కులు తెచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఏమేమి తెచ్చాడు అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. అంటే ఇప్పుడున్న వాళ్ళకి తెలియదేమో కానీ గతంలో కొన్ని ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా, ఇప్పటికీ కొన్ని రాష్ట్రంలో ఇదే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా నియామకాలు జరుగుతాయి. తర్వాత మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు చేయడానికి అంబేద్కర్ కృషి ఉంది. ఆ తర్వాత పని ప్రదేశాల్లో ఉద్యోగస్తులకి, కార్మికులకి పని ప్రదేశాల్లో సరైన సౌకర్యాలు ఉండే విధంగా చట్టం చేయించాడు. సరైన సౌకర్యం, తాగునీటి సౌకర్యాలు కానీ, మరి అదేవిధంగా భోజనం చేయడానికి డైనింగ్ హాల్ లాంటివి కానీ, మరి కాలకృత్యాలు తీర్చుకునే అవకాశాలు అంటే గతంలో ఉండేవి కదా. అవి మన కార్మిక చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇంత పగడ్బందీగా, పెక్యులర్గా లేవు. తర్వాత కనీస వేతన చట్టం, వేతనాలు కనీసం ఎంత ఉండాలి అంటే కంపెనీలు కానీ ప్రభుత్వాలు కానీ వారి ఇష్టం వచ్చినంత ఇవ్వకుండా కనీస వేతన చట్టం అనేది ఒకటి ఉండాలి. అదేవిధంగా పిఆర్సీలు ఏర్పాటు చేయాలి, పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వేతనాలు సమాన పనికి సమాన వేతనం, స్త్రీ పురుష భేదం లేకుండా ఇద్దరికి సమానమైన వేతనాలు ఇవ్వాలి అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టం చేయించాడు బ్రిటిష్ కాలంలోనే. తర్వాత ఈఎస్ఐ, మనకి ఈఎస్ఐ ద్వారా మనం అనేక మంది ప్రైవేటు, అదేవిధంగా గవర్నమెంట్ దాంట్లో కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా వైద్యం చేయించుకుంటారు. ఆ ఈఎస్ఐఏ తర్వాత మన ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకి మూల కారణం. తర్వాత డిఏ పెంచాలని, తర్వాత పిఆర్సీ కమిషన్ ఉండాలని, ప్రసూతి సెలవులు, స్త్రీలకైతే ప్రసూతి సెలవులు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, తర్వాత స్త్రీల ఉమెన్ వెల్ఫేర్ ఫండ్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ యాక్ట్. అంటే బాల కార్మికులు, మహిళా బాల కార్మికులు కనుక ఉంటే వాళ్ళు ఏ వయసు నుంచి తీసుకోవాలి, ఏ వయసు నుంచి తీసుకోకూడదు, వాళ్ళకు ప్రొటెక్షన్గా ఏముండాలి, ఇవన్నీ. బాలింతరాలి కోసం కొన్ని చట్టాలు, కార్మికుల కోసం, ఇవన్నీ డాక్టర్ అంబేద్కర్ చేసిన చట్టాలు. తర్వాత వర్కింగ్ అవర్స్, ముఖ్యంగా మనకి ఈ చట్టం బాబాసాహెబ్ అంబేద్కర్ వర్కింగ్ అవర్స్ గురించి, అంటే పని గంటల సమయం గతంలో ఎంత ఉండేదంటే 14 నుంచి 15 గంటల వరకు వర్కింగ్ అవర్స్ ఉండేది. దాన్ని 8 గంటలు కుదించాలి అని చట్టం చేయించింది డాక్టర్ అంబేద్కర్. ఇవన్నీ కార్మికుల కోసం. అంటే కార్మికులు అంటే ప్రత్యేకంగా ఏ కులము లేదు,
కార్మికులు అంటే ఉద్యోగస్తులు అంటే ఇప్పుడైతే కాస్త దళితులు ఎక్కువగా ఉన్నారు, కానీ 1942లో కనీసం దళితులు ఒక్కరిద్దరు కూడా ఉండేవారు కాదు. 1 or 2% కూడా ఉండేవారు కాదు. అప్పుడున్నటువంటి మిగిలిన కమ్యూనిటీస్ ఎక్కువగా బ్రాహ్మణులు, వైశ్యులో లేదంటే శూద్రులో, మన రెడ్లు, కమ్మలు, ఇక్కడ వెలములు, నాయుళ్ళు ఎలా ఉంటారో బ్రాహ్మణులు ఎక్కువగా ఉండేవాడు అందరికంటే. వీళ్ళందరి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మిక చట్టాలు చేశాడు. అంబేద్కర్ని ఒకరి కోసం, ఒక జాతికి, దళితులకే నాయకుడు, ఒక కులవాదిగా ముద్ర వేసే వాళ్ళకి ఇవన్నీ తెలుసుకోవాలి. మీరు ఇవన్నీ తెలుసుకుని మాట్లాడాలి. తర్వాత కర్మాగారాల్లో, పెద్ద పెద్ద కర్మాగారాల్లో, లేదంటే ఎక్కువ మంది పనిచేసే ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో క్యాంటీన్లు, అక్కడే డాక్టర్లు, వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉండాలని ఒక చట్టం చేశారు. ఇవన్నీ అంబేద్కరు ఎస్సీల కోసం చేసినవి కాదవి. అక్కడ ప్రత్యేకత ఏం లేదు. కార్మికులందరి గురించి చేసినటువంటి చట్టం అది. అంబేద్కర్ మనం ఒక జాతికి, ఒక రాజ్యాంగానికి రిజర్వేషన్ ముడిపెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ప్రమాదంలో మరణిస్తే కంపాషనేట్ ఉద్యోగం చట్టం కూడా అంబేద్కర్దే. బీమా అంబేద్కరే ప్రవేశపెట్టాడు. కార్మికుల భద్రత కోసం బీమా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే మరి APGLI అనేది ఒక బీమా. అదేవిధంగా కార్మికుల కోసం కూడా బీమా ఇప్పుడుంది. అంటే ఎంతో మినిమం చెల్లిస్తే అసంఘటిత రంగ కార్మికులు సైతం ఎంతో కొంత 100 రూపాయలు, అంటే మనం చెల్లించం, అది మన తరపున ప్రభుత్వాలు చెల్లిస్తాయి, మన తరపున కంపెనీ చెల్లిస్తుంది, మన తరపున ఆ యొక్క మన పనిచేసే ప్రదేశాల్లో ఉన్నటువంటి కంపెనీ లేదంటే చిన్న పరిశ్రమలని పెద్ద అయినా సరే మన తరపున ఎంతో కొంత చెల్లించాలి. అది చెల్లిస్తే మనకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఆ చట్టం చేసింది డాక్టర్ అంబేద్కర్. తర్వాత ఇంకా అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా బెనిఫిట్స్ ఈ కార్మిక చట్టాల ద్వారా చేశాడు. తర్వాత కార్మిక దర్యాప్తు కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పాడు. అంటే కార్మికులు ఎప్పుడు ఎలా ఉంటారు, కరువు పరిస్థితులు ఎలా ఉంటారు, ఉద్యోగాలు ఏదన్నా కంపెనీలు, ఏదన్నా ప్రభుత్వ రంగ కంపెనీ, అంటే ఇప్పుడు అంటే కార్మిక దర్యాప్తు కమిటీ అంటే కార్మికులు ఏ స్థితిలో ఉన్నారు, ఏదైనా కంపెనీలు అంటే అప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఉండేవి కాదు, అప్పుడు అన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ ఉండేవి. ప్రభుత్వ రంగ సంస్థలైనా ప్రైవేట్ కంపెనీలైనా సరే లాకౌట్ ప్రకటించినా, లేదంటే కంపెనీ మూసేసే పరిస్థితి వచ్చినా, లేదంటే కంపెనీ ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చే పరిస్థితి వచ్చినా కార్మికులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, వారికి ఎటువంటి అవసరాలు ఏర్పడతాయని ఒక దర్యాప్తు కమిటీ ఉండాలి. ప్రతి సందర్భంలోనూ దర్యాప్తు కమిటీ అనేది ఒకటి ఉండాలి. కార్మికుల గురించి అధ్యయనం చేయడానికని ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తారు. తర్వాత కార్మికులకు, ఉద్యోగస్తులకు సమ్మె హక్కు ఉండాలి. అంతకుముందు సమ్మె చేస్తే ఉద్యోగం నుంచి పీకేయటమే. అంబేద్కర్ సమ్మె హక్కు ఒకటి కల్పించాడు కార్మికులకైనా ఉద్యోగస్తులకైనా. తర్వాత కార్మికుల సంక్షేమం కోసం ఒక త్రైపాక్షిక విధానం. త్రైపాక్షిక విధానం అంటే 3 ట్రయాంగిల్ కాకుండా దాన్ని ఇంకా 15 ఉంది ఇంగ్లీష్లో. త్రైపాక్షిక విధానం అనేది ఒకటి ఉంది. ఈ త్రైపాక్షిక విధానం ఏంటంటే ఉద్యోగస్తుల మధ్య సహకారం, ఉద్యోగస్తులు యాజమాన్యాల మధ్య సహకారం, ఉద్యోగస్తులు ప్రభుత్వాల మధ్య సహకారం. ఇలా పరస్పర సహకారంతో పనిచేసే విధానాలు ఎలా ఉండాలి అని ఒక రూపకల్పన చేస్తారు. అవన్నీ మనకు తెలియదు. ఇప్పుడు దాదాపుగా తొక్కి పడేస్తాయి ప్రభుత్వాలు కూడా. వాటన్నిటిని కూడా తీసి పక్కన పడేసినట్టు బహుశా. కార్మికుల సంఘాలలో కూడా వాటికి తెలియదు బహుశా ఇవన్నీ ఏర్పాటు చేసినట్టు. ఎందుకంటే కార్మిక సంఘాలకు ఎందుకు తెలియదు అంటే హక్కులు ఇచ్చింది అంబేద్కర్, ఎర్రజెండా పట్టుకు ఎగురుతాం కాబట్టి. ఎర్రజెండాకి హక్కులకి సంబంధం లేదు.
కార్మిక హక్కులు మొత్తం అంబేద్కర్ పుణ్యాన భిక్షాన వచ్చినటువంటి హక్కులు, చట్టాలు. కాబట్టి ఏ హక్కులు ఉండి ఏవి పోయినాయి అనేది కార్మిక సంఘాల నాయకులకే తెలియదు. సంఘాల నాయకులు ఎలా తయారయ్యారు? ప్రాపకం కోసం, పాలకుల ప్రాపకం కోసం సంఘాల నాయకులు ఉన్నారు. కాబట్టి ఏ హక్కులు తీసేసినా మనకు చెప్పరు. ఆ హక్కులు ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు, తెలిసినా మనకు చెప్పరు. కొన్ని హక్కులు అసలు అమల్లో లేకుండానే పోతాయి. ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడు అంబేద్కర్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, నాకు కూడా తెలియదు, అంబేద్కర్ని తెలుసుకునే క్రమంలో ఇవన్నీ తెలిసినాయి నాకు. అంబేద్కర్ని తెలుసుకుంటే మనం హక్కులు తెలుసుకుంటాం. తర్వాత ట్రేడ్ యూనియన్లకి, ఉద్యోగ సంఘాలకి గుర్తింపు, ఒక రికగ్నేషన్ అనేది ఒక చట్టం. ఈరోజు రికగ్నేషన్ ఉన్నటువంటి సంఘాలలో ఎన్ని వెసులుబాట్లు ఉన్నాయో మరి ఉద్యోగస్తులకి, ట్రేడ్ యూనియన్లకి తెలుసు. గతంలో రిజిస్టర్ ఉండేది కానీ రికగ్నేషన్ ఉండేది కాదు. సంఘం రిజిస్టర్ అయ్యేది కానీ దానికి గుర్తింపు, ప్రభుత్వం గుర్తింపు ఉండేది కాదు. గుర్తింపు ఉండాలంటే ఎలా ఉండాలి అని కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేసి గుర్తింపు అవకాశం కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ తర్వాత ఏ సంఘమైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ యాజమాన్యమైనా సరే ఏదైనా కార్మికులు ప్రభావితం చేసే చట్టాలు చేయాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ కార్మిక సంఘాలతో చర్చించాలి అని ఒక మేజర్ అమెండ్మెంట్ తీసుకొస్తారు. అంతకుముందు కార్మిక చట్టాలు ఉండగానే అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి మేజర్ అమెండ్మెంట్. అంబేద్కర్ తెచ్చిన చట్టాలు, హక్కులు ఏవైతే ఉన్నాయో వీటిలో కొన్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇది జెనీవాలో ఉందనుకుంటా బహుశా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల యొక్క హక్కులు, వారి సంరక్షణ, సంక్షేమం గురించి కొన్ని చట్టాలు, నియమాలు, నిబంధనలను ఏర్పాటు చేస్తుంది. ఆ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది అంబేద్కర్ ప్రతిపాదించిన చట్టాలని, అంబేద్కర్ మనకు కల్పించిన హక్కులను కొన్నిటిని మరి తీసుకుని అంతర్జాతీయంగా అమలు చేసింది. అంటే మన భారతదేశం నుంచి అంతర్జాతీయంగా కూడా కొన్ని చట్టాలని అరువుగా కాదు వాళ్ళు తీసుకున్నారు. అంబేద్కర్ చేసిన చట్టాల్లో కొన్నిటిని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉంటే మంచిదని అన్ని దేశాలకి మరి సర్క్యులేట్ చేయడం జరిగింది. అది అంబేద్కర్ అంటే చట్టాలు ఆధారాలు చేసుకుని మనకి ఎన్నైతే హక్కులు ఉంటాయో అన్ని హక్కులకు కూడా మరి కార్మికుల పక్షాన, ఉద్యోగుల పక్షాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటాలని మనం విస్మరించకూడదని తెలియజేసుకుంటూ, అంబేద్కర్ని అధ్యయనం చేయటం అంటే జ్ఞానంను కలిగి ఉండటమే. కాబట్టి ఈ జ్ఞానవంతమైన వ్యక్తి గురించి ఈరోజు మనం ఈ విధంగా కలుసుకున్నందుకు మరోమారు జై భీమ్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.